హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు నేనైతే మిల్ మేకర్ కీమా మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను దానికోసము పావు కేజీ మిల్ మేకర్లు తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు వేడి నీళ్ళు పోసి నేను కాసేపు అలాగే ఉంచేస్తాను. అలా చేయడం వలన మిల్ మేకర్ అనేది మెత్తగా అవుతుంది, ఉడకబెట్టన అవసరం లేదు. ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తాను. ఇలా చేయడం వలన దాని స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు నేను ఈ మిల్ మేకర్ని కీమా లాగా చేసుకుంటున్నానండి. మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వాటర్ అనేది ఉండకుండా వాటిని గట్టిగా పిండేసి ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, 2 సార్లు తిప్పేసుకుంటే మనకి ఇలా కీమా లాగా అయిపోతుందండి. ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను. 3 టమాటాలు, 2 స్పూన్ల కొబ్బరి పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను ధనియా పౌడరు, 2 స్పూన్ల పెరుగు, 1 ఉల్లిగడ్డ. ఇప్పుడు వీటిని పేస్ట్ చేసుకోవాలి. అందుకని ముక్కలుగా కట్ చేసి నేను జార్లో వేసుకుంటున్నాను. టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 చెంచాల కొబ్బరి పొడి కూడా ఇందులో వేసుకుంటున్నానండి. ఇది మొత్తం కలిపి ఒకసారి పేస్ట్ లాగా చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా పేస్ట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను రోట్లో నూరుకుంటున్నానండి. ఇలా అప్పటికప్పుడు నూరి వేసుకోవడం వలన కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి, ఏ కర్రీ అయినా కానీ. అందుకని నేను ఇది అప్పటికప్పుడు నూరి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. కళాయి పెట్టుకున్నాను, స్టవ్ మీద ఆయిల్ వేసుకుంటున్నానండి. నేనైతే ఒక 4 పావుల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. రెండు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 4 యాలకులు, కొంచెం పుదీనా అండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయిందండి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. దాన్ని కూడా కాసేపు ఫ్రై చేశాను నూనెలో. ఇప్పుడు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. దాన్ని కూడా పచ్చివాసన పోయేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అల్లం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో పావు స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను. దాన్ని కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్న మిల్ మేకర్ కీమాని ఇందులో వేసుకోవాలండి. ఇది బయట కూడా దొరుకుతుంది. కాకపోతే మనం అప్పటికప్పుడు చేసుకోవాలన్నప్పుడు వీలుండదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు నానబెట్టేసి
మిక్సీలో వేసి కీమా లాగా చేసుకొని మనం వండుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి సిమ్‌లో పెట్టే. చూడండి ఆయిల్ అనేది ఇలా పైకొస్తుంది. అంటే ఇది నూనెలో చక్కగా ఫ్రై అయిపోయిందనని అర్థం అండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం వేసుకున్నాను నేను. మరి కొంచెం కూడా వేసుకున్నానండి. ఎందుకంటే ఈ కర్రీ స్పైసీగానే ఉండాలి. 1 స్పూన్ కారం వేసుకున్నాను నేను. ఒక్క నిమిషం పాటు ఉడికిద్దామండి. ఇప్పుడు మిల్ మేకర్‌కి కారం అనేది బాగా పట్టింది. ఉప్పు, కారం అనేది. ఒకసారి అడుగంటకుండా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ చేసిన పేస్ట్‌ని వేసుకుందామండి. టమాటా, ఉల్లిగడ్డ, కొబ్బరి పొడి అండి. ఈ 3 కలిపి మిక్సీ చేసాం కదా! ఆ పేస్ట్‌ని ఇప్పుడు ఇందులో వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ కర్రీ చాలా బావుంటుందండి. చపాతీలోకి అయినా, రైస్‌లోకైనా, పూరీలోకైనా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చివరగా 2 స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి. ఈ కర్రీ సిమ్‌లోనే ప్రిపేర్ చేయాలండి. ఎందుకంటే ఫుల్ పెడితే మాడిపోతుంది కాబట్టి చూడండి ఆయిల్ అనేది ఇలా పైకొస్తుంది. కాపోతే కొంచెం మనం వాటర్ ఏసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఎందుకంటే ఈ మసాలా అంతా బాగా ఉడకాలి కాబట్టి. ఇలా జారుగా ఉంటే సరిపోతుందండి. దీన్ని కూడా మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది పైకొచ్చింది. నేను గరం మసాలా వేసుకుంటున్నానండి. 1 స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను. దాన్ని కూడా అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మరొక నిమిషం పాటు సిమ్‌లో పెట్టుకొని ఉంచేసుకుందాము. ఇప్పుడు చక్కగా ఉడికిపోయిందండి. ఆయిల్ అనేది మొత్తం పైకొచ్చింది కాబట్టి మనకు కర్రీ పూర్తిగా అయిపోయిందండి. ఇప్పుడు చివరగా కొత్తిమీరను కూడా వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని చూడండి మిల్ మేకర్ కీమా కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.